I request the Minister for Legislative Affairs to move the motion, the taking into consideration of the Young India Skills University Public-Private Partnership Bill 2024. అధ్యక్ష ఈరోజు మా ప్రభుత్వం ఈరోజు తెలంగాణ ప్రభుత్వం ప్రధానంగా మనం అందరం కూడా చూస్తూ ఉంటే ప్రభుత్వ ఉద్యోగాలు కావాలని మాకు ఉద్యోగ కల్పన తప్పకుండా ప్రభుత్వ బాధ్యత అని ఆ బాధ్యతలో భాగంగా మేము ఆ రోజు కాంగ్రెస్ పార్టీ ఎన్నికల సందర్భంలో యువతకు ఇచ్చిన మాట మేరకు నిన్న కూడా కేటీఆర్ గారికి చెప్పిన మేము కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం ఏర్పాటైన వెంటనే కూడా నేను కేటీఆర్ గారికి చెప్పిన 2 లక్షల ప్రభుత్వ ఉద్యోగాల సంకల్పన మొదలు పెడతాం. కూర్చోండి. జాబ్ క్యాలెండర్ ను ఇవ్వకపోతే అడగండి, మీరు ఏర్పాటు చేసుకుంటాం. కూర్చోండి. బిల్లుకు సహకరించండి. ఇస్తా, నేను మైక్ ఇస్తా. ఈ సందర్భంలోనే వారికి మరొకసారి దృష్టికి తీసుకురావడానికి ఎల్ఏ మినిస్టర్ గారిని ఆపి నేను ఇయ్యలేను. నేను గౌరవ సభ్యులను కోరుతా ఉన్నాను అధ్యక్ష, మరొక మారు ఇస్తా. థ్యాంక్ యూ అధ్యక్ష. అధ్యక్ష, Honorable Speaker sir, I beg to move for taking into consideration of the Young India Skills University Public-Private Partnership Bill 2024. నేను ఈరోజు మనం అందరం అనుకున్నట్టు ఈ రాష్ట్ర యువతకు సంబంధించి ప్రభుత్వ ఉద్యోగాల సంకల్పన ప్రభుత్వం ఏర్పాటైనప్పటి నుంచి ఒక ప్రక్కన వివిధ ఉద్యోగాల ఖాళీలు నింపటానికి ప్రత్యేకంగా ప్రదేశ్ పబ్లిక్ సర్వీస్ కమిషన్ను పూర్తి స్థాయిలో ప్రక్షాళన చేసి చైర్మన్తో పాటు సభ్యులను ఏర్పాటు చేసుకొని ఒక ప్రక్కన జాబ్ క్యాలెండర్ను నిర్వర్తించాలని అతి త్వరలో జాబ్ క్యాలెండర్ని కూడా ప్రకటన చేసుకొని ముందుకు పోతా ఉన్న తరుణంలో మనందరికీ కూడా తెలుసు, ప్రభుత్వ ఖాళీలు కానీ రాష్ట్రంలో ఉన్న యువత, ఆ యువతకు సంబంధించిన ఆశయం ఒక ఉద్యోగాన్ని సాధించాలి అని వాళ్ళ ఆలోచన మేరకు ఈరోజు నిష్పత్తి ప్రకారంగా మేము అనుకున్నట్టు రేపు రాబోయే కాలంలో మా ప్రభుత్వం 2 లక్షల ఉద్యోగాల ఖాళీలు జాబ్ క్యాలెండర్ ద్వారా నిర్వహణ చేసి నిర్వర్తించి వారికి ఉద్యోగాలు కల్పించినప్పటికీ దాదాపు ఇంకా 20 లక్షల పైచిలుకు నిరుద్యోగ యువత ఉపాధి గురించి ప్రయత్నం చేస్తూనే ఉంటారు అధ్యక్ష. వీరందరికీ ఒక ప్రక్షాళన ప్రభుత్వం అందరికీ ఉద్యోగాలు ప్రభుత్వ పరంగా కల్పించాలంటే అది సాధ్యమయ్యేది కాదు. ఈరోజు ముందే చెప్పాం అధ్యక్ష, ఈరోజు మిగతా వారికి మేము కల్పిస్తామనే 2 లక్షల ఉద్యోగాలకు సంబంధించి ఒక ప్రణాళిక సిద్ధం చేసుకొని జాబ్స్ క్యాలెండర్ను ప్రకటన చేసుకొని ఆ విధమైన ఆలోచన చేసుకొని ఈరోజు ఈ రాష్ట్రానికి సంబంధించిన యువత విషయంలో ఒక ప్రణాళిక సిద్ధం చేసుకొని రాబోయే 20-30 సంవత్సరాల వరకు రాష్ట్ర యువత నిరాశ నిస్పృహలతో ఉండకుండా ఒక ఆలోచన చేస్తా ఉన్న సందర్భంలో ఇంకో ప్రక్కన ప్రైవేట్ రంగంలో కూడా ఉపాధి కల్పన చేయాలి. ఆ బాధ్యతలో భాగంగానే ఏం చేయాలని మేము కానీ
మా ముఖ్యమంత్రి గారు, మా సహచర మంత్రివర్గ పెద్దలు అనేక సందర్భాల్లో చర్చించినప్పుడు ఈరోజు మనకు సంబంధించిన మేము అకాడమిషియన్స్తో మాట్లాడాం, విద్యార్థులతో మాట్లాడాం, పరిశ్రమలు పారిశ్రామికవేత్తలకు సంబంధించిన పెద్దలతో మాట్లాడాం. చాలామంది పెద్దలు అటువైపు ఉన్నవారు, మరి వారందరికీ కూడా తెలుసు ఎక్కడో అక్కడ గ్యాప్ ఏర్పడటం జరిగింది ఓవర్ ఏ పీరియడ్ ఆఫ్ లాంగ్ ఇయర్స్. సో దాన్ని సవరణ చేయాల్సిన బాధ్యత మా పైన కూడా ఉంది. ఆ క్రమంలో ఒకవైపు చూస్తే ఈరోజు మన యూనివర్సిటీస్, మన విద్యాలయాలు, మన కళాశాలలు, విశ్వవిద్యాలయాలకు సంబంధించిన ఒక ప్రక్కన అనుభవం గల అధ్యాపకులు ఉన్నా, ప్రొఫెసర్స్ ఉన్నా, ఈరోజు కరికులం ఒకవైపు అకాడమిక్ పరంగా పూర్తి స్థాయిలో రాష్ట్రానికి సంబంధించిన విద్యను ముందుకు తీసుకెళ్లే ప్రయత్న భాగంలో వారు చేస్తూ ఉన్న ప్రయత్నాలు చేస్తున్నప్పటికీ పరిశ్రమలకు సంబంధించి పరిశ్రమలకు కావాల్సిన నైపుణ్యం ఇటువైపు పరిశ్రమలకు అందకపోవటంలో ఇటు గ్రాడ్యుయేట్ అయ్యేవారు అవుతా ఉన్నారు, పోస్ట్ గ్రాడ్యుయేట్ అయ్యేవాళ్ళు పోస్ట్ గ్రాడ్యుయేట్ అవుతా ఉన్నారు, సర్టిఫికెట్లు పొందుతూ ఉన్నారు. అటు పరిశ్రమలకు సంబంధించి పరిశ్రమలు వస్తూ ఉన్నాయి. ఆ పరిశ్రమలకు సంబంధించిన నైపుణ్యాన్ని మార్కెట్లో కానీ ఈరోజు ఎవరైనా ఉపాధి గురించి చదువుకున్న యువతీ యువకులు పరిశ్రమలకు సంబంధించిన యాజమాన్యం దగ్గర పోయినప్పుడు ఆ నైపుణ్యానికి సంబంధించిన ఈరోజు మనం విద్యాలయాలు, కళాశాలలు, విశ్వవిద్యాలయాలు సంబంధించి పాస్ అయిన మన గ్రాడ్యుయేట్స్కు ఆ నైపుణ్యం ఉండకపోవటం ఒక గ్యాప్గా గుర్తించి ఆ స్కిల్ గ్యాప్ని మనం బ్రిడ్జ్ చేయాలి. ఆ స్కిల్ గ్యాప్ని బ్రిడ్జ్ చేయాలంటే ఏ విధమైన ఆలోచన చేయాలని అనేక సందర్భాల్లో, ఒకసారి కాదు అధ్యక్ష, గత 6 నెలల నుంచి ఒక 20 మార్లు పారిశ్రామికవేత్తలతో, ఈరోజు వైస్ ఛాన్సలర్స్తో, అదేవిధంగా విద్యార్థులతో, కళాశాలలకు సంబంధించిన ప్రిన్సిపల్స్తో అనేక సందర్భాలతో వారి అభిప్రాయాలను తీసుకొని ఈరోజు ఆ స్కిల్ గ్యాప్ పూర్తి స్థాయిలో ఈరోజు తీసుకెళ్ళటానికి ఒక ప్రయత్నం చేస్తూ ఉన్నాం. దాని క్రమంలోనే ఐ టెల్ ఫైనర్ పాయింట్స్ ఆఫ్ ఇట్. మీతో అర్థమైన మా సభ్యులకు కూడా అర్థం చేయాలా. మీరంతా అనుభవజ్ఞులు, మీకు అయినప్పుడు సార్ నేనేం కోరుతా ఉన్నాను, ఈరోజు తెలంగాణ ప్రభుత్వం హైదరాబాదులో ఒక యంగ్ ఇండియా స్కిల్ యూనివర్సిటీ తెలంగాణను ప్రతిపాదిస్తూ ఉన్నాం. నైపుణ్యాలు మరియు ఉపాధి అంతరాలను పరిష్కరించడానికి ఒక ప్రత్యేక సంస్థను ఏర్పాటు చేయడానికి ఆలోచన చేస్తూ ఉన్నాం. విశ్వవిద్యాలయం రాష్ట్ర యువతకు ఉపాధి కల్పిస్తుంది, రాష్ట్ర వృద్ధిని, ఆర్థిక వృద్ధిని పెంచుతుంది, మరియు తెలంగాణలో మరిన్ని పరిశ్రమలు మరియు పెట్టుబడులను ఆకర్షిస్తుంది. ఇది విన్ విన్ సిచ్యువేషన్ విద్యార్థులకి, పరిశ్రమలకు. యూనివర్సిటీ అన్ని సామాజిక మరియు ఆర్థిక నేపథ్యాల నుండి విద్యార్థులు మరియు పనిచేసే నైపుణ్యాన్ని అందించడానికి ఈ యూనివర్సిటీని, విశ్వవిద్యాలయాన్ని ఏర్పాటు చేస్తూ ఉన్నాం అధ్యక్ష. అభివృద్ధి చెందుతా ఉన్న పరిశ్రమ డిమాండ్ల కోసం విద్యార్థులను సిద్ధం చేయడానికి విశ్వవిద్యాలయం తరగతి గది అభ్యాసాన్ని ఆచరణాత్మక పరిశ్రమ నేతృత్వ శిక్షణతో అనుసంధానిస్తూ ఉన్నాం అధ్యక్ష. అన్ని కోర్సులు కనీసం 50% ప్రాక్టికల్ కాంపోనెంట్ కలిగి ఉంటాయి మరియు ఇండస్ట్రీ అప్రెంటిస్షిప్లను మరియు శిక్షణ కోర్సులో విలీనం చేయబడతాయి. ఇది క్యారియర్ సంసిద్ధతను నిర్ధారిస్తుంది మరియు యూనివర్సిటీ గ్రాంట్స్ కమిషన్ యూజీసీ మరియు నేషనల్ కౌన్సిల్ ఫర్ వొకేషనల్ ఎడ్యుకేషన్ అండ్ ట్రైనింగ్ ఎన్సీవీఈటీ నిర్దేశించిన విద్యా ఫ్రేమ్వర్క్లకు అనుగుణంగా ఉంటుంది. యూనివర్సిటీ యొక్క దృష్టి జాతీయ విద్యా విధానం 2020తో కూడా సమలేఖనం చేయబడింది. ఇది పాఠశాలలో మరియు సబ్జెక్ట్ ఎంపికలో ఎక్కువ సౌలభ్యం మరియు బహుళ క్రమశిక్షణ విద్య కోసం
పునాది వేస్తుంది అధ్యక్ష. ట్రిపుల్ ఐటీ హైదరాబాద్, ఢిల్లీలో ఉన్న స్కిల్ అండ్ ఆంటర్ప్రినర్షిప్ యూనివర్సిటీ, శ్రీ విశ్వకర్మ స్కిల్ యూనివర్సిటీ హర్యానాలో, తెలంగాణ విశ్వవిద్యాలయ చట్టం 1991 మరియు తెలంగాణ రాష్ట్ర ప్రైవేట్ విశ్వవిద్యాలయాల చట్టంతో పాటు సంబంధిత చట్టాలను క్షుణ్ణంగా అధ్యయనం చేసి తర్వాత యూనివర్సిటీ బిల్లును రూపొందించబడ్డది అధ్యక్ష. ఈ బిల్లులోని పబ్లిక్ ప్రైవేట్ పార్ట్నర్షిప్ కాంపోనెంట్ కోసం ట్రిపుల్ ఐటీ హైదరాబాద్ మోడల్ ఫ్రేమ్వర్క్లో తీసుకున్నాం అధ్యక్ష. ఇతర రాష్ట్రాలకు సంబంధించి దేశాలకు సంబంధించిన కొన్ని ఉదాహరణలు కూడా మరి గొప్ప ఉదాహరణలు కూడా తీసుకొని ఈ స్కిల్ యూనివర్సిటీని ముందుకు తీసుకెళ్లే ప్రయత్నంలో ప్రపంచవ్యాప్తంగా జర్మనీ, చైనా, దక్షిణ కొరియా మరియు సింగపూర్ వంటి అనేక దేశాలు తమ విద్యా వ్యవస్థలతో వృత్తి విద్యను విజయవంతంగా అనుసంధానిస్తాయి. ఇది పరిశ్రమల డిమాండ్కు అనుగుణంగా వారి విద్యా వ్యవస్థను సర్దుబాటు చేయడంలో వారికి సహాయపడుతుంది అధ్యక్ష. ఈ దేశ కేస్ స్టడీస్ వారి యువత ఉద్యోగాన్ని సిద్ధం చేయడానికి పరిశ్రమ సహకారం యొక్క అవసరాన్ని హైలైట్ చేస్తుంది అధ్యక్ష. భారతదేశంలోని ఇతర రాష్ట్రాలలో ఉన్న కొన్ని ఉదాహరణలు: హర్యానా శ్రీ విశ్వకర్మ స్కిల్ యూనివర్సిటీ, ఢిల్లీలో ఉన్న ఢిల్లీ స్కిల్ అండ్ ఆంటర్ప్రినర్ యూనివర్సిటీ, అస్సాంలో ఉన్న అస్సాం స్కిల్ యూనివర్సిటీ మొదలైనవి కూడా ఇటీవల కాలంలో తమ యువతలో ఉపాధిని పెంచడానికి తమ సొంత నైపుణ్య విశ్వవిద్యాలయాన్ని స్థాపించాయి. ఈరోజు విశ్వవిద్యాలయం యొక్క పాఠశాలలు మరియు కోర్సులకు సంబంధించి ఈ యంగ్ ఇండియా స్కిల్ యూనివర్సిటీ యొక్క పాఠాంశాలను, సాంప్రదాయ నైపుణ్యాలను, ఉదాహరణకి నిర్మాణం, అదేవిధంగా తయారీ, సేవారంగం నైపుణ్యాలకు సంబంధించి, అదేవిధంగా సర్వీసెస్ సంబంధించి కూడా ఈరోజు అందం, రీటైల్, బ్యాంకింగ్ మరియు అభివృద్ధి చెందుతా ఉన్న హైటెక్ ప్రాంతాలు, ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్తో పాటు యానిమేషన్ ఇన్ గేమింగ్, తెలంగాణ యువత అవసరాలపై దృష్టి సారిస్తూ విశ్వవిద్యాలయం విద్యార్థులను పెద్ద జాతీయ మరియు అంతర్జాతీయ మార్కెట్లు మరియు ప్రమాణాలకు సిద్ధం చేస్తుంది. ఆయా రంగాలలో కోర్సులను అందించడానికి విశ్వవిద్యాలయం వేర్వేరు పాఠశాలలు కలిగి ఉంటాయి, డిఫరెంట్ వర్టికల్స్ అధ్యక్ష. ప్రతి ఒక్కటి పరిశ్రమల భాగస్వాముల సహకారంతో విభిన్న రంగాలకు సంబంధించి ఇప్పటి వరకు 12 పాఠశాలలను గుర్తించారు. గుర్తించబడ రంగాలు ఈరోజు హెల్త్ కేర్, అదేవిధంగా ఫార్మా అండ్ లైఫ్ సైన్సెస్, ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ అండ్ ఇన్ఫర్మేషన్ సైన్స్, టూరిజం అండ్ హాస్పిటాలిటీ, ఆటోమోటివ్ అండ్ ఎలక్ట్రికల్ వెహికల్స్, బ్యాంకింగ్, ఫినాన్షియల్ సర్వీసెస్ అండ్ ఇన్సూరెన్స్, BFSI, animation, visual effects, gaming and comics, constructions and interior, advanced manufacturing, retail operations and management, e-commerce and logistics, renewable energy, food processing and agriculture, beauty and wellness, media, gaming and film, electronics and semiconductors, digital designs. వీటికి అయ్యే ఖర్చులు మరియు సంభావ్య భాగస్వాముల సంసిద్ధ ఆధారంగా 6 పాఠశాలలు ఫేజ్ 1 విద్యా సంవత్సరానికి 2024-25కి ప్రాధాన్యత ఇవ్వబడతాయి అధ్యక్ష. వారు విశ్వవిద్యాలయం సంబంధించిన ఈ కోర్సులో, అదేవిధంగా పాఠశాలలో ఉపాధి మెరుగుపరచడానికి మరియు నైపుణ్య అభివృద్ధికి పెంచడానికి క్యారియర్ డెవలప్మెంట్ కోసం ఒక కేంద్రాన్ని కూడా కలిగి ఉంటాయి. ఇది విద్యార్థులకు సాఫ్ట్ స్కిల్స్, కమ్యూనికేషన్, సోషల్ అవేర్నెస్, ప్రొఫెషనలిజం, డిజిటల్ మరియు ఫినాన్షియల్ లిటరసీ మరియు ఆంటర్ప్రినర్ మైండ్ సెట్ శిక్షణ ఇస్తుంది అధ్యక్ష. ఈ 2024-25కు సంబంధించి ఏదైతే 6 పాఠశాలల ఫేజ్ 1కు సంబంధించి 6 వర్టికల్స్కి సంబంధించి స్కూల్ ఆఫ్ ఫార్మా అండ్ లైఫ్ సైన్సెస్, స్కూల్ ఆఫ్ వారి పొటెన్షియల్ పార్ట్నర్ కూడా చెప్తా ఉన్నాం అధ్యక్ష.
డాక్టర్ రెడ్డీస్ ల్యాబ్స్ వారు ముందుకొచ్చి ఈ నైపుణ్యాలను పెంచడానికి ప్రయత్నం చేస్తారని స్కూల్ ఆఫ్ ఫార్మా అండ్ లైఫ్ సైన్సెస్ విషయంలో, అదేవిధంగా స్కూల్ ఆఫ్ ఈ కామర్స్ అండ్ లాజిస్టిక్స్ విషయంలో కూడా ఈరోజు అదానీ లాజిస్టిక్స్ O9 సొల్యూషన్స్, అదేవిధంగా స్కూల్ ఆఫ్ బ్యాంకింగ్ ఫినాన్షియల్ సర్వీసెస్ అండ్ ఇన్సూరెన్స్ BFSI, స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా ఫిజిక్స్ వాలా, అదేవిధంగా స్కూల్స్ ఆఫ్ కన్స్ట్రక్షన్ అండ్ ఇంటీరియర్స్ NAC వారు నేషనల్ అకాడమీ ఆఫ్ కన్స్ట్రక్షన్ మా వెంకటరెడ్డి గారి ఆధ్వర్యంలో, స్కూల్ ఆఫ్ రీటైల్ ఆపరేషన్స్ అండ్ మేనేజ్మెంట్ రీటైలర్స్ అసోసియేషన్ ఆఫ్ ఇండియా, స్కూల్ ఆఫ్ యానిమేషన్ విజువల్ ఎఫెక్ట్స్ అండ్ గేమింగ్ అండ్ కామిక్స్ తెలంగాణ VFX యానిమేషన్ అండ్ గేమింగ్ అసోసియేషన్ వారు ముందుకు రావటం జరిగింది అధ్యక్ష. అదేవిధంగా 2024-25 కోసం అకాడమిక్ ప్లాన్ ప్రకారం ఈరోజు విశ్వవిద్యాలయానికి సంబంధించి 2024-25 విద్యా సంవత్సరాల్లో 6 పాఠశాలల ద్వారా 2000 మంది విద్యార్థులకు శిక్షణ ఇస్తుంది అధ్యక్ష ఈ సంవత్సరం. మరియు మరిన్ని పాఠశాలలు మరిన్ని కోర్సులను ప్రారంభించడానికి 2025-26లో మరో 10,000 మంది విద్యార్థులకు విస్తరం చేయటం జరుగుతుంది. యూనివర్సిటీ హైదరాబాద్లోని ఇంజనీరింగ్ స్టాఫ్ కాలేజ్ ఆఫ్ ఇండియా క్యాంపస్లో 2024-25లో 1,500 మంది విద్యార్థులకు శిక్షణ అందిస్తుంది అధ్యక్ష. నేషనల్ అకాడమీ ఆఫ్ కన్స్ట్రక్షన్ క్యాంపస్ను అనుబంధ క్యాంపస్గా ఉపయోగపడుతుంది అధ్యక్ష. ఈ విద్యా సంవత్సరంలో 500 మంది విద్యార్థులకు శిక్షణ పొందుతారు అధ్యక్ష. ముచ్చర్ల సమీపంలో నెట్ జీరో సిటీలో విశ్వవిద్యాలయం కోసం శాశ్వత క్యాంపస్ నిర్మాణం చేయబోతా ఉన్నాం. అదేవిధంగా ఈరోజు ఏ విధంగానైతే అందరి భాగస్వామ్యం కోరుతా ఉన్నామో, ప్రజలు మరియు వ్యక్తిగత భాగస్వామ్యం సంబంధించి, ఒకటి పరిశ్రమల భాగస్వామ్యం పాత్రకు సంబంధించి ఈరోజు చాలామంది కూడా మేము ఈ విషయంలో ఒక స్పష్టత ఇవ్వదలుచుకున్నాం. ప్రస్తుత మరియు భవిష్యత్తు మార్కెట్ అవసరాలను మరియు పాఠ్యాంశాలను అమలు చేసే పరిశ్రమ సంబంధిత పాఠ్య ప్రణాళిక యొక్క లోతైన రూపకల్పన చేపట్టబడుతుంది అధ్యక్ష. ఫ్యాకల్టీ నియామక ప్రక్రియలో చురుకైన ప్రమేయం మరియు వారి సంస్థ నుండి అనుభవజ్ఞులైన నిపుణులను అనుబంధ అధ్యాపకులు మరియు అతిథి అధ్యాపకులుగా నామినేటెడ్ చేయబడుతుంది అధ్యక్ష. ముందస్తు అవసరాలు, అర్హత ప్రమాణాలను జాబితా చేయడంలో పాల్గొనటం మరియు ప్రవేశాల కోసం సంబంధిత విద్యార్థుల మూలాంకన విధానాలను ఏర్పాటు చేయటం, శిక్షణ కోసం కీలకమైన సంబంధిత మౌలిక సదుపాయాలు మరియు ల్యాబ్ సౌకర్యాలు సెటప్ను సులభతరం చేయటం, ప్రాధాన్యతగా పూర్తి కాలేని పాక్షికంగా నిధులు సమకూర్చడం ద్వారా ఈరోజు మేము పరిశ్రమల భాగస్వామ్యాన్ని తీసుకోవడం జరుగుతుంది అధ్యక్ష. విద్యార్థులకు ఇంటర్న్షిప్స్ అనే ఒక అప్రెంటిస్షిప్స్ అనే ప్రోగ్రామ్ని కూడా వచ్చే విద్యా సంవత్సరం నుంచి ఈ రాష్ట్రంలో చదువుతూ ఉన్న విద్యార్థులు ఏ కోర్స్ అయినా కానీ, ఈరోజు బీకామ్ కానీ, BSc కానీ, BA కానీ, ఫార్మా కానీ, ఇంజనీరింగ్ కానీ, వీటందరికీ కూడా మరి మనం అప్రెంటిస్షిప్ ఇంటర్న్షిప్ ప్రోగ్రాం పెట్టాలని ఈ రాష్ట్రంలో చదువుతూ ఉన్న విద్యార్థులకు ఈరోజు ఉద్యోగ శిక్షణ అవసరాలను సృష్టించడం, అదేవిధంగా మెంటర్షిప్ ప్రోగ్రామ్స్లను కూడా అభివృద్ధి చేయడం మరియు ప్లేస్మెంట్ హామీని అందజేయడానికి ఇదొక ప్రయత్న భాగంలో ఈరోజు స్కిల్ యూనివర్సిటీని ముందుకు పెట్టడం జరిగింది అధ్యక్ష. రాష్ట్ర ప్రభుత్వానికి సంబంధించిన పాత్రకు సంబంధించి ఈరోజు ప్రైవేట్ సంస్థలతో భాగస్వామ్యంతో విశ్వవిద్యాలయాన్ని స్థాపించడానికి అవసరమైన మూలధనం పెట్టుబడి మొదటి 3 సంవత్సరాల ఆపరేషన్ సమయంలో అవసరమైన విధంగా పునరావృత వ్యయాన్ని కూడా అందించడం జరుగుతుంది అధ్యక్ష. విశ్వవిద్యాలయం యొక్క తాత్కాలిక క్యాంపస్ని కూడా ఉచితంగా కూడా అందజేయబడుతుంది అధ్యక్ష. స్టాఫింగ్ మోడల్ చెప్తా ఉన్నాం అధ్యక్ష. టీచింగ్ ఫ్యాకల్టీలో స్వల్పకాలిక కాంట్రాక్ట్ ఫ్యాకల్టీ, ప్రొఫెసర్, అడాక్ ఫ్యాకల్టీ, స్కాలర్స్ ఆఫ్ రెసిడెన్స్ మరియు విజిటింగ్ ఫ్యాకల్టీతో సహా కోర్ మరియు నాన్ కోర్ ఫ్యాకల్టీ మిక్స్ చేసి వారికి కరికులం ఇవ్వబడుతుంది అధ్యక్ష. సుమారు 60% మంది అధ్యాపకులు, విజిటింగ్ ప్రొఫెసర్లు మరియు పరిశ్రమల నిపుణులతో కూడి ఉంటారు అధ్యక్ష. విద్యార్థులు విద్య మరియు
వాస్తవ ప్రపంచ పరిశ్రమ నైపుణ్యం నుండి ప్రయోజనం పొందేలా వారందరూ కూడా చూడటం జరుగుతుంది అధ్యక్ష. ఈరోజు మనము స్టూడెంట్ అవుట్రీచ్ని ఏ విధంగా తీసుకుందాం, అడ్మిషన్లు ఏ విధంగా చేద్దాం, ప్లేస్మెంట్లు ఏ విధంగా చేయటం జరుగుతుందో, మరి విభిన్న విద్యార్థుల జనాభా ఆకర్షించడానికి ఈ యంగ్ ఇండియా స్కిల్ యూనివర్సిటీ, సోషల్ మీడియా, అదేవిధంగా డిజిటల్ ఎంప్లాయ్మెంట్ ఎక్స్చేంజ్ ఆఫ్ తెలంగాణ అని కొత్తగా ప్రారంభం చేయబోతా ఉన్నాం. వాటిని ఆ ప్లాట్ఫామ్ని స్థానిక తెలుగు మరియు ఆంగ్ల వార్తాపత్రికలు, ఈవెంట్లు మరియు వర్క్షాపులను ఉపయోగిస్తాం. మరియు ప్రమోషన్ కోసం పాఠశాలలు మరియు జూనియర్ కళాశాలలు వారిని అందరినీ కూడా భాగస్వాములుగా చేయటం జరుగుతుంది అధ్యక్ష. ప్రవేశ అర్హత మరియు అవసరాల పరిశ్రమ భాగస్వామి ఇన్పుట్తో కోర్సులు వారి ఖరారు చేయబడతాయి. మరియు అదేవిధంగా స్పెసిఫిక్గా వారి ప్రొసీజర్స్ను కూడా నిర్వహించబడతాయి అధ్యక్ష. ప్లేస్మెంట్ అనేది పరిశ్రమ భాగస్వాముల ద్వారా డైరెక్ట్ రిక్రూట్మెంట్, ఎక్స్టర్నల్ ప్లేయర్ ద్వారా క్యాంపస్ రిక్రూట్మెంట్ మరియు ఇంటర్న్షిప్ల సంస్థల నుండి ప్రీ ప్లేస్మెంట్ ఆఫర్స్ ద్వారా జరుగుతుంది అధ్యక్ష. మార్కెట్ డిమాండ్కు అనుగుణంగా విద్యార్థుల నియామకాలు సులభతరం చేయడానికి అదేవిధంగా డిజిటల్ ఎంప్లాయ్మెంట్ ఎక్స్చేంజ్ ఆఫ్ తెలంగాణ ప్లాట్ఫామ్ కూడా ప్రత్యేకంగా మేము ఉపయోగిస్తాం అధ్యక్ష. ఈ సందర్భంలో ఈ సేలియంట్ ఫీచర్స్ని ఈ సభా దృష్టికి తీసుకొస్తామన్న అధ్యక్ష. వారి వారి అభిప్రాయాలను, వారి వారి సూచనలు, మరి ఇంకేదైనా ఈరోజు ఈ రాష్ట్ర యువతకు సంబంధించి ఒక కొత్త ఆలోచన, ఒక కొత్త ప్రయోగం, మరి ఈ రాష్ట్ర యువతకు ఉపాధి కల్పించాలనే మా ఆలోచన విధానం, మా ప్రభుత్వ విధానం, మా ఆలోచనకు ఈరోజు రాష్ట్రానికి సంబంధించిన మన యువత గొప్ప మానవ వనరులుగా ఈ రాష్ట్రానికి సంబంధించి రేపు నైపుణ్య రంగంలో ఏ పరిశ్రమలకు సంబంధించి అంతర్జాతీయ స్థాయిలో ఉన్న పరిశ్రమలు ఇక్కడ స్కిల్ సెట్ వారికి అందుబాటులో ఉంటాయంటే పరిశ్రమలు కూడా ఇక్కడికే వచ్చి స్థాపన చేయటం జరుగుతుందని ఒక ప్రత్యేకమైన ఆలోచనతో ఇది విన్ విన్ సిచ్యువేషన్ విద్యార్థులకు అదేవిధంగా పరిశ్రమలకు. ఈరోజు జాతీయ స్థూల ఉత్పత్తిలో భాగంగా ఈరోజు మన రాష్ట్రం అగ్రగామిగా ఉండాలని ఆలోచన చేస్తూ ఉన్న రాష్ట్ర ప్రభుత్వానికి సంబంధించి ముఖ్యమంత్రి గారి ఆలోచన మేరకు మా రాష్ట్రానికి సంబంధించిన మా గౌరవ మరి మంత్రులందరూ కూడా మేమందరం కూడా ఈరోజు రాష్ట్ర యువతకు సంబంధించి ఒక అర్థవంతమైన కార్యాచరణ తీసుకోవాలి. మాకొక అవకాశం వచ్చింది, రాష్ట్ర యువతకు సంబంధించిన వారి అవసరాలను తీర్చడానికి మాకు గొప్ప అవకాశం ఇచ్చారు ఈ రాష్ట్ర ప్రజలు. ఆ అవకాశాన్ని ఉపయోగించుకొని మంచి చేయాలనే ఆలోచన పోతా ఉన్న సందర్భంలో నేను గౌరవ సభ్యులందరినీ కూడా కోరుతా ఉన్నాను, రాజకీయాల పక్కన పెట్టండి కొద్దిసేపు, రాష్ట్ర యువత గురించి రాజకీయాలకు సంబంధించిన అంశాలను ఒక గంట సేపు మీరు పక్కన పెట్టండి. రాష్ట్ర యువత భవిష్యత్తు గురించి ఆలోచన చేసి మీరు ఒక మీకున్న ప్రోగ్రెసివ్ ఆలోచనలు ముందుకు పెట్టే ప్రయత్నంలో మీరు మాతోని కలిసి రండని మేము కోరుతూ మరొకసారి మేము కంక్లూజన్లో కూడా మేము మరొకసారి చెప్పడం జరుగుతుంది. దయచేసి బిల్లు పాస్ అవుతా ఉన్న సందర్భంలో వారి సమాలోచనలు తీసుకోవడానికి ఖచ్చితంగా కూడా మేము కావాలంటే ఆర్డినెన్స్ తీసుకొచ్చి ఒక నెల రోజుల క్రితమే చేసేవారం అధ్యక్ష. కానీ ఈరోజు ఈ సభ ద్వారా గౌరవ సభ్యులందరి అభిప్రాయం తీసుకోవాలి, ఒక మంచి ఆలోచనతో వారందరినీ కూడా భాగస్వాములను చేయాలి. రాష్ట్ర యువతకు సంబంధించి, నిరుద్యోగ యువతకు సంబంధించి మరి కల్పిస్తూ ఉన్న ఈ యూనివర్సిటీని మీరు మీ ఆలోచన ద్వారా ముందుకు తీసుకెళ్లే ప్రయత్నం చేయాలని మరొకసారి అందరి గౌరవ సభ్యులను కోరుతూ వారి డిస్కషన్స్లో మరి పాల్గొనే విధంగా ఓ క్రియేటివ్ కన్స్ట్రక్టివ్ మరి సజెషన్స్ ఇవ్వాలని మేము కోరుతా ఉన్నాం అధ్యక్ష.